చికెన్ లివర్ కందనకాయల ఫ్రై ఎలా చేశానో చూడండి, మిస్ కాకుండా. సూపర్, అదిరిపోయింది. చికెన్ లివర్ కందనకాయల ఫ్రై ఎలా చేశానో లేట్ చేయకుండా చూడండి. హలో అండి, నేను మహాలక్ష్మి. మా ఆయన గారు లివర్ ఫ్రై అయితే బాగా చేస్తారండి. ఎలా చేస్తారో మన ఛానల్లో పెడుతున్నాను. ఎంత హాఫ్ కేజీ బాగుంటారు. లివర్ కందనకాయ అది పావు కేజీ లివర్ ఫ్రై నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్ గా ఉంటుంది. కట్ చేద్దాం రా, నేను క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా ఉన్నదాన్ని నేను చెప్పిన విధంగా కట్ చేయండి. ఇది ఇలా చిన్న చిన్నగా ఉండాలి, బాగుంటాయి. అప్పుడు చక్కగా అసలు ముద్దకు 2 ముక్కలు కాడికి వస్తుంటాయి. నేను చెప్పిన విధంగా చేసుకోండి, ఏ గ్లాస్ గా ఉంటది. ఈ కొవ్వు అది తీసేసేయండి, ఇలా ఉన్న కొవ్వు తీసేయండి. క్లీన్ గా ఉంచుకోండి. కొవ్వు ఉందంటే మళ్ళీ ఆయిల్ ఆయిల్ గా ఉంటది, కూర అంతా బాగోదు. 2 పచ్చిమిర్చి అండి, 2 వేస్తున్నా. ఉల్లిపాయలు ఈ సైజు 2. 1/2 కేజీ లివర్లకి ఇవైతే సరిపోతుంది. కట్ చేసి ఆయనకి అయితే ఇస్తా. కొంచెం హెల్ప్ చేయాలి కదా, ఎంత ఆయన వండినా మన చేయి పడకుండా పట్టదు కదా. లివర్ని ఎప్పుడైనా ఫ్రైకి ఈ విధంగా కోసుకోండి, చిన్నగా బాగుంటుంది. ఈ ఫ్రై కాబట్టి ఇలా కోసేది. పులుసుకి వాటికైతే కొంచెం పెద్దగా కోసుకోవాలి. రైట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు చేసి తీయకూడదండి, కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు కొంచెం పసుపు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్నా రండి. రెండుసార్లు వాష్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు పసుపు వేసి కడుగుతాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి మామూలుగా నీళ్ళతో కడుక్కోవాలి. వాచ్ చేసేసుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు ఎలా వండుతానో చూసేయండి, మిస్ అవ్వద్దు. ఇది చూస్తే మాత్రం మీరు వండుకొని తినాలనిపించింది. రండి మహాలక్ష్మి, ఇంకా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని కళాయి వీటెక్కిందండి. కరెక్ట్ గా 1/2 కేజీ కాబట్టి 2 గంటలే ఆయిల్ పోసుకుందాం. 2 గంటలు సరిపోతుంది. ఇది ఎందుకంటే మనకు ఆయిల్ దిగిద్ది, కందనకాయలో కొంచెం కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి ఆయిల్ దిగిద్ది. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. నాకు ఎప్పుడో కొద్దిగా సెలవు దొరికినప్పుడే చేస్తా ఉంటానండి. ఇవి నాకు ఎక్కువ సెలవు దొరకదు. ఎప్పుడన్నా కొంచెం ఎర్లీగా వచ్చినప్పుడు కానీ, సండే సెలవు దొరికినప్పుడు కానీ కొద్దిగా ఇలా కర్రీలు చేస్తూ ఉంటాను. ఇంకొక కొన్ని రెసిపీలు ఉన్నాయండి, కొద్దిగా ఇవి చేయాలి. అది టైం కుదిరినప్పుడు మంచిగా పెడతాను. సూపర్ రెసిపీలు ఉన్నాయి, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. సాల్ట్ వేసుకున్నాం అండి. ఉల్లిపాయ కొద్దిగా తొందరగా మగ్గుతుంది. నాకు నాన్ వెజ్ ఏనండి, వెజ్ ఎక్కువ రాదు నాకు. నాన్ వెజ్ అయితే సూపర్ గా చేస్తా, అంతే. ఇంకా తిన్నారంటే మైమర్చిపోతారు. నేను సెలవు దొరికిందని మా పిల్లలు నన్ను బుర్ర తినేస్తారు, డాడీ బిర్యానీ చెయ్యి, డాడీ చికెన్ ఫ్రై చెయ్యి అని. కానీ అంత చెయ్యటమే తప్పదు. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత ఏగితే అంత టేస్ట్ ఉంటుందండి కూరకి. అలా అని అడుగు పట్టేదాకా ఉంచుకోకూడదు. ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను కూర వేసేసుకుంటున్నాను. ఇలా బెజ్జాల గిన్నెలు వేసుకోండి. నీళ్ళన్నీ ఓడిపోతాయి, చక్కగా కింద పొంగిపోతాయి. సాల్ట్ సరిపడగా, మనం ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా వేసామండి. దీనికి సరిపడగా సాల్ట్, చిన్న కొద్దిగా పసుపు, ఎక్కువ వేసినాక చక్కగా కలపెట్టుకోండి. చక్కగా ఈ నీళ్ళన్నీ బయటకు వచ్చేయాలండి కూరలో. మంట మాత్రం ఎక్కువ పెట్టద్దు, మిడిల్లో ఉంచండి, సిమ్లో కూడా వద్దు. మిడిల్లో ఉంచితే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. చక్కగా మిడిల్ మంటలో ఉంచుకోండి. ఒక 5 నిమిషాలు అలా మిడిల్ మంటలో ఉంచుకోండి. నీరంతా దిగింది. చక్కగా మూత తీసి చూసుకున్నాము ఎలా వచ్చిందో. అది చూసారా ఎలా ఉందో? చక్కగా పెట్టి అడుగంటల చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటాను. అదేంటి ఫ్రై అన్నట్టుగా వాటర్ అంటారేమో, నాన్ వెజ్ కాబట్టి మనకి కొంచెం వాటర్లో ఎక్కువ ఉడకాలి. అందుకని ఒక గ్లాసున్నర వాటర్ పోస్తా. కొద్ది వాటర్ అంతా మళ్ళీ ఇనికిపోవాలి. అన్ని మూత పెట్టేసుకుంటా. హైలో పెట్టేసుకుందాం. నీరంతా ఇనికిపోద్ది. ఇప్పుడు రండి కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. సిమ్లో పెట్టుకొని మూత తీసి, కొంచెం వాటర్ ఉంది, ఈ వాటర్ కూడా కంప్లీట్గా ఇనికిపోవాలి. సిమ్లో పెట్టేసుకోవచ్చు మంట. ఓకే, చక్కగా దగ్గరికి వచ్చేసింది మొత్తం. ఒక స్పూన్నర వేస్తానండి నేను. ఈ కర్రీలో చెక్క, లవంగాయి, యాలకులు ఏమి వేయలేదండి. బిర్యానీ ఆకు ఏమి వేయలేదు. ఎందుకంటే కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా వేడి చేస్తుందని వేయలేదు. మామూలుగా సింపుల్గా వండుతున్నాం. చక్కగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను చేసినట్టు ట్రై చేయండి. లో ఫ్లేమ్ లోనే ఉంచండి మంట. అయితే మూత పెట్టేసుకుందాం. కొంచెం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా తుల్లుతో వంటేయండి. లివర్లు కదా, లివర్ ఎప్పుడైనా వేపేటప్పుడు చిక్కులాడిపోయండి. కొద్దిగా జాగ్రత్త వేసుకోవాలి మనం. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కరివేపాకు, పొడి మసాలా వేసుకొని దింపేసుకుందాం. గుమగుమలాడుతుంది. స్మెల్ మాత్రం అసలు చక్కగా అన్నంలో వేసుకొని తినేయటం. ఇప్పుడు కొంచెం చక్కగా కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసి కొంచెం తిప్పుకొని, మహాలక్ష్మి కొద్దిగా పొడి మసాలా ఇవ్వ. వంట చేశారండి. స్టవ్ అంతా మొత్తం స్టవ్ నిండా వేసుకుంటూ వంట అయితే చేశారు. ఇది వేసి ఒక తిప్పి మూత పెట్టేసేసేయాలండి. చక్కగా ఇంకా ఎమ్మటి మూత పెట్టేయాలి. ఈ మసాలా అంతా చక్కగా ముక్కలో పెట్టేస్తుంది.
మూత పెట్టేసి మనం స్టవ్ ఆపుకోవటమే. స్టవ్ ఆపేసుకుంటే లివర్ కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. భోజనం చేసేస్తున్నాము. చూడండి సూపర్ గా వచ్చింది కర్రీ అయితే. చూసారా లివర్ చక్కగా ఫ్రై అయింది. అన్నంలో కూడా కలిసేటట్టు వండినండి ఇది. చూసారా సూపర్. ఈ వంటకాన్ని కంపల్సరీగా ట్రై చేయండి.